ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం డాక్టర్లు, సిబ్బంది ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. వైద్య సేవలు అందించడంలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నల్గొండ జిల్లా చందంపేట ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగుల ఓపీ రిజిస్టర్ను, ఇతర రిజిస్టర్లను తనిఖీ చేశారు. అంతేగాక ఫార్మసిస్టుతో మందులు, స్టాక్ వివరాలను తనిఖీ చేసి అడిగి తెలుసుకున్నారు. ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం మొత్తాన్ని ఆమె తిరిగి పిహెచ్సి ద్వారా అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ వైద్యులు, సిబ్బంది ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలని, ముఖ్యంగా మారుమూల ప్రాంతమైన చందంపేట లాంటి మండల కేంద్రంలో ప్రజలకు సరైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. అంతకుముందు జిల్లా కలెక్టర్ చందంపేట మండలం కంబాలపల్లి ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేశారు. ఇక్కడ పాఠశాల యాజమాన్యం బోరు కావాలని విజ్ఞప్తి చేయగా అందుకు జిల్లా కలెక్టర్ అంగీకరిస్తూ అంచనాలు రూపొందించి సమర్పించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆశ్రమ పాఠశాలలోని వంటగదిని తనిఖీ చేసి వంటవారితో, పాఠశాల వర్కర్స్తో మాట్లాడారు. అంతేగాక విద్యార్థులతో కూడా మాట్లాడారు. అనంతరం ఇదే మండలంలోని యాపాలపాయి తండలో ఉన్న ఆశ్రమ పాఠశాలను సైతం జిల్లా కలెక్టర్ తనిఖీ చేయడమే కాకుండా విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనం గురించి అడిగారు. వంటగదిని తనిఖీ చేసి వంట సామాగ్రిని పరిశీలించారు. పై 2 పాఠశాలల్లో వంటగదులు, పాఠశాల ఆవరణ పరిశుభ్రతను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. పాఠశాలతో పాటు వంటగదిని, పరిసరాలను శుభ్రంగా ఉంచాలని, ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని, విద్యార్థులు అపరిశుభ్రత కారణంగా అనారోగ్యం పాలు కాకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్ వెంట దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి, ఇతర అధికారులు తదితరులు ఉన్నారు.